జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే, ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో ఈ యొక్క రాశులకి అలానే లగ్నాలు, ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, మేష లగ్నం ఉంటుంది, వృషభ రాశి వృషభ లగ్నం ఉంటుంది. అలానే మనకి రాశులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి. 12 రాశులు 12 లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాల పరిమాణం ఏంటో ఉండేది అంటే 1 గంట 21 నిమిషం ఉంటుంది. ఈ 1 గంట 20 నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగని మనకి ప్రతిరోజు కూడా ఈ 1 గంట 21 నిమిషానికి లగ్నం మారుతూ ఉంటుందన్నమాట. అయితే దానికి తగ్గట్టుగా మనకి ఆ రోజు తిథి నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది. ఏ రోజైతే మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్ర ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది. ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు. మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం అని కింద భావిస్తారు. ఈ గోచారంలో గనక 12 స్థానాలు 12 గడులు ఉంటాయి. 12 స్థానాలు అంటారు. ఆ 12 స్థానాల్లో 9 గ్రహాలు ఉంటాయి. ఛాయాగ్రహాలు పోల్చుకుంటే ఛాయాగ్రహాలు పక్కన పెడితే 9 గ్రహాలు మనం భాగిస్తాం. ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా 9 గ్రహాలు ఏదైతే ఉందో ఈ 9 గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి, ఆ రాశిలో జన్మించిన వారికి, ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు, నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. అయితే దానికి భాగంగా కొన్ని దశలు కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం అయితే మనము ఈ ద్వాదశ రాశులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూలాలు, అసలు ఈ రాశులు ఏంటి, ఈ యొక్క రాశికి తగ్గట్టుగా లగ్నాలు ఏంటి, అసలు ఇవి ఎలా వస్తాయి, వీటికి తగ్గట్టుగా మనం ఎలా ఉంటే మనకి అనుకున్నటువంటి జీవితం వస్తుంది, మనం ఎలా ఉంటే అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతాము, మనకి ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే మనకి కలిసి వస్తుంది, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి దోషాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. అయితే దాని తగ్గట్టుగా మనం ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దాం. అందులో ఒకటి మిథున రాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. అయితే ఈ మిథున రాశి మిథున లగ్నం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా మనకి ఈ లగ్నాలు అనేది 1 గంట 21 నిమిషం పరిమాణంలో ఉంటాయన్నమాట. అయితే మనం పుట్టినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం కనుక మనం చూసినట్లయితే కనుక మనము పుట్టినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజుని మనం తీసుకున్నట్లయితే కనుక మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాలు కనుక మనం పుట్టినట్టయితే మనము మిథున రాశి కిందకి వస్తాం అనమాట. అయితే ఈ మిథున రాశిలో మనం ఏ లగ్నంలో ఏ టైంలో పుట్టామో దాని ప్రకారంగా లగ్నం కూడా వస్తుంది. అయితే మనకి ప్రత్యేకించి జీవితాలు తారుమారవడం, జీవితాలు ఎదుగుదల రావడం అనేది ఉంటుంది. అయితే ఏ గ్రహం ఏ స్థానంలో మనకి గోచార ప్రకారంగా అంటే మనం పుట్టినప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే మనకి ఎదుగుదల ఉంటుందనేది చూసినట్లయితే కనుక గురువు, మిథున రాశి వారికి ప్రత్యేకించి గురుగ్రహం ఏదైతే ఈ గురుగ్రహం ఉందో ఈ గురుగ్రహంతో పాటు శని భగవానుడు అలానే మనకి రవి భగవానుడు, ఈ గురువుతో పాటు రవి భగవానుడు కనుక మనకి 2, 5 అలానే మనకి 7వ స్థానంలో కనుక ఉన్నట్లయితే, అలానే గురువు ఒక్కరే కూడా 7వ స్థానం 5వ స్థానం అలానే 2వ స్థానంలో ఉన్నట్లయితే కనుక మనది ఉన్నతమైనటువంటి కుటుంబం అని చెప్పొచ్చు. ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ, ఇంట్లో అంతా అంటే మన ఇంట్లో అంతా కూడా మంచి చదువుకున్నటువంటి పర్సన్స్, డిగ్నిటీగా మెయింటైన్ చేసేసి అందరూ కూడా సెటిల్ అయ్యేటువంటి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అంటే మీ గోచార ప్రకారంగా ఎవరికైనా మీ జాతకం చూపిస్తే కూడా 2, 5, 7వ స్థానాల్లో గురువు కనుక ఉన్నట్లయితే ఏ చెడు దృష్టి వాటి మీద పడకుండా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీది ఒక ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అంటే
ఆ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు అసలు వేరే ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి మీ జాతకం చూపించుకునేటువంటి పరిస్థితి రాదు. అంతే, అంత బాగుంటుందన్నమాట. అయితే మీకు కూడా ప్రాబ్లం ఉంటుంది. అయితే ఆ గురువుతో పాటు శని భగవానుడు ఉన్నా, ఆ గురువుతో పాటు రవి ఉన్నా, ఆ గురువుతో పాటు బుధుడున్నా కూడా మీకు అశుభ దృష్టి అనేది కొంతమేర కనిపిస్తూ ఉంది. ఆ బుధునితో పాటు మీకు రాహుకేతువులు ఉన్నా కూడా, రాహుకేతువు కుజుడున్నా కూడా కొంతమేర మీకు అదృష్టం అనేది తినేస్తుంది. ఎట్లా అంటే కుజుడుంటే మీకు ఆ ఒక కుజు దోషం వల్ల మీకు చదువు సరిగా అవ్వదు. చదువు వచ్చినా కూడా మీరు చదివినటువంటి చదువుకి జాబ్ సరిగా రాదు, లవ్ మ్యారేజెస్ సెట్ అవ్వవు, ఇలా ఉంటుందన్నమాట. అంటే మీకున్నటువంటి గోచార ప్రకారంగా ఒక గురువు ఉండడం వల్ల మంచి జరుగుతుంది. ఆ గురువుకి తగ్గటువంటి చెడు దృష్టి ఉంటే కనుక మీకు మంచి జరిగేదానికన్నా కూడా చెడు జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది మిథున రాశి వారికి. అయితే ఈ మిథున రాశి వారికి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆ ఒక గురు బలం మీకు ఎక్కువగా ఉండేసి ఏదైతే చెడు దృష్టి ఉన్నటువంటి బుధ భగవానుడిది, అలానే శని భగవానుడిది, అలానే రవి భగవానుడిది, అలానే కుజు భగవానుడిది ఏదైతే అశుభ దృష్టి ఉంటుందో ఆ అశుభ దృష్టి ఏ స్థానంలో ఉంటే ఉంటుంది? 6, 9, 12 స్థానాల్లో కుజుడున్నా, 12వ స్థానం, 6వ స్థానం, 9వ స్థానంలో అలానే మనకి రవి భగవానుడు ఉన్నా, శని భగవానుడు ఉన్నా కూడా మనకి 7వ స్థానం, 5వ స్థానం, 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఆయన నీచంలోకి వెళ్ళిపోతాడు. కావున వాళ్ళకి తగ్గటువంటి పరిహారం మనం చేసుకున్నట్లయితే జీవితంలో ఎదిగేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం చేయాల్సిన పరిహారం రవి భగవానుడికి ప్రతిరోజు కూడా నీళ్లు ఆగ్నివ్వటం, ఉదయం లేచిన తర్వాత స్నానం ఆచరించిన మిమ్మట నీరు ఆ ఉదయించేటువంటి రవి భగవానుడికి నీరు ఆగ్నివ్వడం ద్వారా మీకు ఆ రవి భగవాను నుంచి వచ్చినటువంటి ఏదైతే చెడు దృష్టి ఉందో అది కొంతమేర వెసులుబడి కనిపిస్తూ ఉంది. మీరు కనీసం 3 మాసాలకు ఒక్కసారి అయినా సరే ఆవుకి ఆకుకూరలు తినిపించడం ద్వారా మీకు బుధ భగవానుడి నుంచి వచ్చినటువంటి అశుభ దృష్టి ఏదైతే ఉందో అది కొంతమేర తొలగేదానికి ఆస్కారం ఉంది. లేదా పచ్చ పెసలు ఏదైతే ఉందో ఆ పచ్చ పెసలని బ్రాహ్మణోత్తముడికి ప్రతి 90 రోజులకు ఒక్కసారి కనుక మీ జీవితం మొత్తం కూడా చేయాల్సినటువంటి విషయం. ఏదైతే మిథున రాశి వారు ఆ బుధ భగవానుడి యొక్క కృపా కటాక్షాలు ఉంచేందుకు, మంచి శుభదృష్టి ఉండేందుకు పెసలు ఏవైతే ఉన్నాయో అవి గనక 1 కిలో పెసలు బ్రాహ్మణునికి దానం ఇవ్వడం ద్వారా, బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం ద్వారా మీకున్నటువంటి ఆ దోషం తొలగిపోయేసి గురుగ్రహం మంచి శుభదృష్టితో మీకు 360 డిగ్రీస్తో ఉండి మీకు మంచి వెసులుబడి కనిపించేలాగా ఉంటుంది. చివరిగా మీకు ఉన్నటువంటి శని భగవాను యొక్క అశుభ దృష్టి, ఈ అశుభ దృష్టి శని భగవాను వల్ల మీకు ఉంటుంది అంటే ఏది మిథున రాశి వారికి శని భగవాను వల్ల అశుభ దృష్టి ఉంటే గనక ఖచ్చితంగా మీరు నువ్వులు ఉండలు కానీ, నూజీడీలు కానీ, అలానే నువ్వులతో చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, బెల్లము నువ్వులు కలిపేటువంటి చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో నల్ల నువ్వులు మాత్రమే వాడాలి. ఈ నల్ల నువ్వులతో బెల్లంతో చేసేటువంటి వస్తువులు, పదార్థాలు, స్వీటు ఏదైతే ఉందో ఇవి తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పేదవారు ఉంటే గనక ఆ పేదవారికి దానం ఇవ్వడం మంచిది. అంటే మీరు చేసేటువంటి దానం ఆ పేదవారికి వెళ్ళిపోతుందా, ఆ శాపం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందా అనేది అయితే కాదు. ఆ పేదవారికి ఇవ్వడం ద్వారా వాళ్ళ కడుపు నిండుతుంది, మీ దోష పరిహారం అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదు. కాబట్టి మీ దోషాలని వాళ్ళకి వెళ్ళి ఏమి ఉండవు. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే భోజనం కూడా పెట్టవచ్చు. మినిమం 11 మందికి శని భగవానుడు అశుభ దృష్టితో ఉన్నటువంటి ఏ రాశి వారైనా సరే 10 మందికి భోజనం పెట్టినట్టయితే కనుక వాళ్ళకున్నటువంటి శని భగవాను యొక్క అశుభ దృష్టి తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నాలు, చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క మిథున రాశి వారు ఇలాంటి గ్రహ దోషాలు చూపించుకొని మీ యొక్క అశుభ దృష్టి ఏమైనా ఉంటే కనుక వాటికి పరిహార నిమిత్తం చేసుకున్నట్లయితే అందరికీ సుఖ సంతోషాలు ఉండే అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.